మనం వాట్సాప్ లో ఎవరి చాట్ అన్నా డిలీట్ చేయాలంటే ఒక్కొక్క చాట్ అయితే డిలీట్ చేస్తాం. ఒక్కొక్క చాట్ డిలీట్ చేసే పని లేకుండా మొత్తం చాట్ ఒకేసారి అయితే డిలీట్ చేయొచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. మీ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేసుకోండి. వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మన వాట్సాప్లో చాట్ డిలీట్ చేయాలంటే ఒక్కొక్క చాట్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తాము. ఇలా డిలీట్ చేసే పని లేకుండా మొత్తం చాట్స్ ఒకేసారి డిలీట్ చేయొచ్చు. లేదు నేమ్స్ డిలీట్ చేయకుండా ఓన్లీ చాట్ కావాలన్నా చాట్ డిలీట్ చేయొచ్చు. నేమ్స్తో కూడా మొత్తం చాట్తో కూడా డిలీట్ చేయాలన్నా డిలీట్ చేయొచ్చు. ఇక్కడ పైన రైట్ సైడ్ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ చాట్స్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ కింద చాట్ హిస్టరీ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్లియర్ ఆల్ చాట్స్ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ క్లియర్ చాట్స్ పైన క్లిక్ చేయండి. క్లియర్ చాట్స్ పైన క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి నేమ్ డిలీట్ కాకుండా ఓన్లీ చాటే డిలీట్ అవుతుంది. నాకు చాట్ కాకుండా నేమ్తో కూడా డిలీట్ అయిపోవాలంటే మళ్ళీ రైట్ సైడ్ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ చాట్స్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ కింద చాట్ హిస్టరీ పైన క్లిక్ చేయండి. మనం ఇందాక క్లియర్ ఆల్ చాట్స్ పైన క్లిక్ చేస్తేనే ఓన్లీ చాటే డిలీట్ అయింది. అదే డిలీట్ ఆల్ చాట్స్ పైన క్లిక్ చేస్తే మొత్తం కాంటాక్టు ఆ చాట్ మొత్తం డిలీట్ అయిపోతుంది. చూసారా ఈ విధంగా. ఎవరైనా ఒకేసారి చాట్ హిస్టరీ డిలీట్ చేయాలంటే ఈ విధంగా డిలీట్ చేసుకోండి. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే వెంటనే రిప్లై ఇస్తా. ఓకే గైస్, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే బాయ్.